కొందరి జీవితాలు అలవోకగా అలా అలా సాగిపోతూ ఉంటాయి. కష్ట నష్టాలతో సంబంధం లేకుండా సుఖ సంతోషాల సంద్రంలో తేలియాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళంతా. మరి ఆ సుఖం వెనక ఆ కుటుంబ పెద్దల కష్టం ఎలాంటిదో అనేటువంటి సత్యాన్ని మరిచి అందివచ్చిన ప్రతి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ దశలో సదరు అదృష్టవంతులైన వాళ్ళ లీలలు పరాకాష్ఠకు చేరుకుంటూ పోతాయి. ఓ తండ్రి దశాబ్దాల తరబడి కాపాడుకుంటూ వస్తున్న కుటుంబ పరువు, రాజకీయ ప్రస్థానంలోని ప్రతిష్టను కుమారరత్నం దిగజార్చేశారు. సన్ స్ట్రోక్తో ఆ కన్న తండ్రి విలవిల్లాడుతున్నారు. పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు తిరిగి వస్తాయా అంటూ మదనపడిపోతున్నారట. మరి సంఘంలో, సొంత సామాజిక వర్గంలో తలెత్తుకోలేని విపరీత ధోరణితో తీవ్రమైన ఒత్తిడికి కూడా లోనవుతున్నారట. ఇంతకీ ఆ తండ్రికి స్ట్రోక్ ఇచ్చిన ఆ సన్ ఎవరు? బాధను అనుభవిస్తోన్న నాన్నెవరు? లెట్స్ వాచ్. సామాన్యమైన కుటుంబం నుంచి కాంట్రాక్టర్గా ఎదిగి రాజకీయాల్లో అవిశ్రాంత పోరాటం చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దిగ్గజం. తెలుగు రాష్ట్రాల మాజీ మంత్రివర్యాలతో వియ్యమందారంటే ఆయన ఘనత ఏ పడిదో ఇట్టే ఊహించొచ్చు. వేల కోట్ల కాంట్రాక్టు పనులు చేసి ఆ పెద్ద మనిషి జనానికి సేవ చేయాలనే కాంక్షతో 2011లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంతూరు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఓడిపోయినా 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. అంతకుముందే పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ సర్కార్ హయాంలో టీటీడీ చైర్మన్ గాను పనిచేశారు. ఇదే క్రమంలో తండ్రి పుట్టా సుధాకర్తో పాటు తనయుడైన పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా టీడీపీ నుంచి 2024 ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి తొలి స్థానంలో 7 సార్లు ఎమ్మెల్యే అయిన యనమల రామకృష్ణుడు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రాంతంలో పేరుగాంచారు మహేష్ యాదవ్. అడపాదడపా మామ యనమలతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొనేవారు. ఆ ఇంట్రెస్ట్తోనే దాదాపు 36 చిన్న వయసులోనే ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓవైపు ఎమ్మెల్యే అయిన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్, మరోవైపు సీనియర్ నేత అయిన యనమల సహకారంతో డైనమిక్ నేతగా మహేష్ యాదవ్ పార్లమెంటులో తొలిసారిగా అడుగుపెట్టారు. యువనేత లోకేష్ టీంలో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ వంటి నగరాలతో పాటు దుబాయ్ లాంటి విదేశాల సైతం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు ఈ యువ ఎంపీ. ఆయన రాజకీయ ప్రస్థానమిచ్చిన ఏలూరుతో పాటు జన్మనిచ్చిన మైదుకూరు ప్రాంతానికి వస్తూ పోతూ అనేకమైన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ పార్టీ కేసులో ఇరుక్కుపోయారు. అది ఎంతవరకు అంటే దాదాపుగా పీకల్లోతు దాకా. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పట్టుబడిన 11 మందిలో ఎంపీ పుట్టా ఒకరు. అక్కడ జరిగే డ్రగ్స్ పార్టీలో ఈగల్ టీమ్ కు వీళ్లంతా పట్టుబడ్డారు. తొలుత టెస్టులో మహేష్ యాదవ్ కు నెగటివ్ వచ్చినా ఆ తర్వాత పరీక్షలో పాజిటివ్ వచ్చింది. మహేష్ పట్టుబడడం వంటి ఘటన సంచలనమైతే అక్కడ జరిగిన డ్రామాటికల్ సీన్స్ సరికొత్త ప్రకంపనలకు దారి తీసాయి అనుకోవచ్చు. స్వతహాగా ఎంపీ అయిన మహేష్ కు ఆంధ్ర కంటే తెలంగాణలోని పొలిటికల్ బిగ్ షాట్స్ తోనే అత్యధిక పరిచయాలున్నమాట వాస్తవం. ఎందుకంటే సదరు ఎంపీ బాల్యం, చదువు, ఈయన సోదరుడు సీనియర్ రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అల్లుడు కావడం కూడా ప్లస్ అయ్యాయని అనుకోవచ్చు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై ఆంధ్ర రాష్ట్రంలోని వైసీపీ వర్గాలు అస్త్రాలను ఎక్కుపెట్టాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వేదికలెక్కి డ్రగ్స్ వ్యవహారాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు. కూటమి పెద్దలు, అందులో టీడీపీ పెద్ద అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ తూర్పారబడుతున్నారు. పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ అంశాన్ని ఎందాక తీసుకువెళ్లాలో, ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్నీ చేసేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితపై అస్త్రాలను నేరుగా ఎక్కుపెట్టారు. ఇలా వైసీపీ సోషల్ మీడియా విభాగాలు రకరకాల రీల్స్ చేస్తూ నెట్టింట విడుదల చేస్తున్నారు. ఇప్పుడు యువ ఎంపీ పుట్టా వారే నెట్టింట వైరల్ అవుతున్నారు. వాస్తవానికి ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు ప్రతినిధి. ఇలాంటి యువనేత తక్కువ వయసులోని పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మహామహా దిగ్గజాల మధ్య ఆసీనులయ్యే అవకాశం ఆయనకు దక్కడం విశేషం. ఆయనకు అదృష్టం కూడా తోడై ఉండొచ్చు. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వాన్ని శాసించగలిగే ప్రధాన పార్టీ టీడీపీ నుంచి పుట్టా మహేష్ ఎంపీగా అధికారాన్ని చెలాయించడం మరో కీలకమైన అంశం. ఎంపీగా ఆయన ప్రస్థానం 2 ఏళ్లు గడవక ముందే డ్రగ్స్ పార్టీలో ఇరుక్కుని మసకబారెట్టి చేసింది. అంతేకాకుండా సదరు ఎంపీ ఏలూరు వాసులతో పాటు రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆయన కొన్ని మాటలైతే ప్రస్తావించారు.
ఎలాంటి తప్పు చేయలేదనే మాట మినహా మరో పదాన్ని ఆయన ఉటంకించకపోవడం గమనార్హం. అక్కడ ఏం తప్పు జరిగిందనే అంశాన్ని ఎంపీ చెప్పకపోవడంపై పరిశీలకులు లోతైన విశ్లేషణలు చేసుకుంటున్నారు. యూరిన్ టెస్టులు, బ్లడ్ నమూనాల్లో అవశేషాలేమీ తేలినా తేలకపోయినా ఆ సంఘటనలో అయితే సదరు ఎంపీ పాల్గొనడమే వివాదాస్పదం. దాన్నే ఇప్పుడు ఆ సమ్మతివాదులంతా ఏకతాటిపైకి వచ్చి ఏకిపారేస్తున్నారు. చట్టసభలో కూర్చుని ప్రజా సంక్షేమం కోసం తీర్మానాలు చేయాల్సిన వాళ్లే ఇలాంటి నేరారోపణలు ఎదుర్కోవడం భారత రాజ్యాంగ నిర్మాణానికి గొడ్డలి పెట్టుగా ప్రజాస్వామ్యవాదులు అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ అంశం ఇప్పుడు దేశ పార్లమెంటు వ్యవస్థను తాకింది. అది కాస్త ఇంటిలి పదికి అంటుకుని కొంప కొల్లేరవుతోంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండే అంశాలు. ఒకటి తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, రెండు మామ టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు. తండ్రి విషయాన్ని పక్కన పెడితే యనమల రామకృష్ణుడుకు ఓ తీరని కోరికైతే మిగిలిందని ఆయన ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. గత ఏడాది నవంబర్ 14న మీడియా ముందు రాజ్యసభకెళ్లాలనే కోరికను బయటపెట్టుకున్నారు. రాజ్యాంగబద్ధమైన అన్ని పదవులను అనుభవించిన తాను ఢిల్లీలోని పెద్దల సభకు వెళ్లాలనే తృష్ణను టీడీపీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు బయటపెట్టారు. ఆ తర్వాత దేవుడి దయ, పార్టీ అధిష్టానం నిర్ణయమంటూ కూడా తేల్చి చెప్పారు. జూన్ నాటికి ఆ ఒక్క రాజకీయ కళ నెరవేరేలోగా జరగనానిదంతా జరిగిపోయింది. అలాంటి సందర్భంలో అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా? విధిరాత అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, కాదంటారా?